హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా ఒక కప్పు రేషన్ బియ్యంతో చాలా సింపుల్‌గా ఆవిరి వడియాలు చేసి చూపించానండి. ఎలా చేశానో వీడియోలో చూడండి. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని మూత పెట్టి ఒక నైట్ అంతా నాననివ్వాలి. ఇలా నైట్ అంతా నానిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకుని నీళ్లు పోసుకుంటూ ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ వీడియోలో చూపించినంత పలసగా పిండిని కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి బరకగా మిక్సీ పట్టుకుని ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెతో నీళ్లు పెట్టుకుని దాంట్లో ఒక ప్లేట్ పెట్టి నీళ్లను మరిగించుకోవాలి. వడియాలు వేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లు తీసుకుని తడుపుకుంటూ కలుపుకున్న పిండిని ఒక్కొక్క స్పూన్ వేసుకుని ఎక్కడ గ్యాప్స్ లేకుండా ప్లేట్ మొత్తాన్ని నింపుకోవాలి. ఇలా నింపుకున్న ప్లేట్లని ఇడ్లీ స్టీమర్ లో పెట్టుకుని ఒక అర నిమిషం ఉడికించుకోవాలి. ఒక అర నిమిషం అయిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక చాకుతోటి అంచుల్ని లూజ్ చేసుకుంటే ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ పైన లేదంటే కాటన్ క్లాత్ పైన ఒక 2-3 గంటలు ఆరబెట్టితేనండి ఎంతో సింపుల్ గా ఎండతో పని లేకుండా ఒక 2-3 గంటలు ఆరిపోయే వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ వీడియో ఇంకా వివరంగా కావాలి అనుకుంటే మా ఛానల్లో లాంగ్ వీడియో కూడా ఉంది. ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.